తమిళనాడు బస్సుల్లో కండక్టర్ ఉద్యోగాలు తీసేస్తే సరిపోతుంది. ఉట్టి డ్రైవర్‌లని అపాయింట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే, మొదట మహిళలకి ఉచితం. ఇప్పుడు ఏఐఏడీఎంకే గెలిస్తే మగవాళ్ళకి కూడా ఉచితం అంట. ఇంకా కండక్టర్ ఎందుకు? ఎళ్ళే బస్సు ఎక్కేయడం, దిగేసేయడం. అంతే గదా! ఆర్టీసీలని వీళ్ళ స్వార్థ రాజకీయాలకి దక్షిణాది రాష్ట్రాలు సర్వనాశనం చేసినాయి. కర్ణాటకతో ప్రారంభమై తమిళనాడు, ఇప్పుడు ఆంధ్రాలో అయితే కొంత బెటరు. ఏది ఉట్టి ఆ పల్లె వెలుగు ఇట్లాంటి బస్సుల వరకు. మిగతాది నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్ బానే నడుస్తున్నాయి. తెలంగాణలోనూ అదే సంక్షోభం. చివరికి ఆహ్, ఈ బస్సుల్లో వెళ్ళాలంటే ప్రమాదకరం అనేటటువంటి స్టేజ్‌కి తెచ్చుకున్నటువంటిది ఒక ఎత్తు. రెండవది ఇప్పుడు కీలకమైనటువంటిది ఏంటయ్యా అంటే, వీళ్ళిచ్చినటువంటి ఏఐఏడీఎంకే ఇచ్చినటువంటి హామీల్లో అమ్మ ఇల్లు అని ఇస్తారట. ప్రతి ఒక్కళ్ళకి ఉచిత ఇల్లు. కేంద్ర ప్రభుత్వ పథకమే ఉంది గదా! దాని కిందన ఇల్లు కట్టిచ్చి ఇస్తారట. అలాగే నిత్యావసర వస్తువులు ఇదివరకు ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ అంటే బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ కలిపి ఒక ప్యాకేజీగా ఇస్తామా అన్నటువంటి. ఓవరాల్‌గా తమిళనాడు ఎలక్షన్స్‌లో మరొకసారి తాయిలాలు ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నాయి.